మావోయిస్టు అగ్రనేత మాడావి హిడ్మా మరణంతో ఆయన స్వగ్రామం పువర్తిలో విషాదం నెలకొంది. హిడ్మా తల్లి మడావి పుంజే శోకసంద్రంలో మునిగిపోయారు. తన కొడుకు ఇక లేడని తెలియడంతో గుండె లభిసేలా ఏడుస్తోంది. మరోవైపు బంధువులు కూడా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. తమలో ఒకడిగా ఉన్న హిడ్మా ఇక లేడనే నిజాన్ని నమ్మలేకపోతున్నారు. ఇన్నాళ్ళు తమ కోసం పనిచేసిన వ్యక్తిని కోల్పోవడం బాధగా ఉందన్నారు పువర్తి గ్రామస్తులు. డీటెయిల్స్ ధనరాజ్ అందిస్తారు. ధనరాజ్, హిడ్మా ఎన్కౌంటర్తో వాళ్ళ సొంత ఊరిలో సిచ్యువేషన్ ఎలా ఉంది? సూర్య, నిన్న చూసినట్టయితే మనం ఏదైతే మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో కేంద్ర కమిటీ అగ్రనేత అయినటువంటి హిడ్మా మరణంతో కూడా ఇటు ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లాలోని పువర్తిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఎందుకంటే ఆయన ఒక ఆదివాసీ గోండుకు సంబంధించినటువంటి బిడ్డగా 1981లో పువర్తిలో సుక్మా జిల్లాలో జన్మించాడు. ఆ తర్వాత ఆయన చదివింది కూడా చాలా వరకు 7వ తరగతి మాత్రమే. అయినప్పటికీ కూడా మొత్తం ఆయన బాల్యం నుంచి కూడా చాలా వరకు ఇటు పీపుల్స్ వార్ పట్ల చాలా ఆకర్షితుడయ్యారు. ఆ తర్వాత 17 ఏళ్ల ప్రాయంలోనే ఇక అడవి బాటను పట్టడం, ఆ తర్వాత జిల్లా స్థాయి, ఆ తర్వాత రాష్ట్ర స్థాయి నుంచి కేంద్ర కమిటీ పొలిట్ బ్యూరోగా ఎదగడంలో చాలా వరకు అంచెలంచెలుగా చాలా వ్యూహకర్తగా, అదేవిధంగా పార్టీకి చూసినట్టయితే ఒక అంబుష్మన్ యుద్ధ తాంత్రికుడుగాను చాలా వరకు పోలీసులకు, ఎన్నో రాష్ట్రాల పోలీసులకు మోస్ట్ వాంటెడ్గా ఇటు హిడ్మా మిగిలిపోవడం జరిగింది. దాంతోపాటుగా చూసినట్టయితే మావోయిస్టు పార్టీకి ఒక పెట్టని కోట అయినటువంటి అబుజ్మడ్ అడవి ప్రాంతంలో ఆయనకు కోయ, గోండు, ఆదివాసి సంబంధించినటువంటి వివిధ భాషలు, బెంగాలీ, హిందీ భాషలతో పాటు తెలుగు సంబంధించినటువంటి వివిధ భాషల పట్ల కూడా చాలా వరకు పట్టుంది. దాంతోపాటుగా ఇక ఈ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఉన్నటువంటి సుక్మా కావచ్చు, అదేవిధంగా దక్షిణ బస్తర్, మొత్తం అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి కోయ, గోండు జాతికి సంబంధించినటువంటి ఆదివాసీ, గిరిజన బిడ్డలను మాత్రం చాలా వరకు ఈ మిలిటెంట్ సంబంధించినటువంటి ఉద్యమంలో ఆయన ప్రధాన వ్యూహకర్తగా ఉన్నారు. ఎంతోమందిని, వేలాది మందిని రిక్రూట్మెంట్ చేయడంలో ప్రధాన కార్యకర్త స్థాయి నుంచి ఒక కేంద్ర కమిటీ స్థాయికి ఎదిగాడు. విప్లవంలో చాలా వరకు ఒక ఉన్నత శిఖరంగా ఎదిగినటువంటి క్రమంలో నిన్న చూసినట్టయితే ఆంధ్రప్రదేశంలో అక్కడ సుక్మా నుంచి చూసినట్టయితే అతను ఇక్కడ మారేడుమిల్లి అటవీ ప్రాంతంకి వచ్చి ఆ తర్వాత పోలీసుల ఎన్కౌంటర్లో చనిపోవడం, ఆ తర్వాత చూసినట్టయితే ఇక ఆయన డెడ్ బాడీ చూసినట్టయితే రంపచోడవరంలోనే ఇంకా ఆయన పోస్ట్ మార్టం సంబంధించినటువంటి ఆ ప్రాసెస్ కొనసాగుతుంది. ఈ క్రమంలో చూసినట్టయితే ఇక సుక్మా జిల్లాలో నేను పువర్తిలో చాలా విషాద ఛాయలు అనుకున్నా. ఎందుకంటే ఆయన ఉంటున్నటువంటి ఇల్లు చూసినట్టయితే చాలా వరకు పూరి గుడిసె, అంటే చాలా వరకు తాటాకులు, చాలా చిన్న చిన్న చెట్లతోటి, చిన్న చిన్న ఏదైతే మట్టి తోటి కూడా నిర్మించినటువంటి చిన్న ఏదైతే ఇల్లు ఉందో ఆయన 17 ఏళ్ల ప్రాయంలోనే, అంటే 1981 సుమారుగా 1997లో ఇల్లు వదిలి అడుగుబాట పట్టినటువంటి హిడ్మా
పోయినప్పుడు ఇల్లు ఎలా ఉందో మళ్ళీ ఆయన చనిపోయినప్పటికీ కూడా ఆయన ఇల్లు, ఆయన కుటుంబ పరిస్థితి చూసినట్టయితే చాలా వరకు అదే పరిస్థితి కొనసాగుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే మావోయిస్టుగా అగ్రనేతగా ఎదిగినప్పటికీ కూడా ఆయన ఇంటికి సంబంధించిన వ్యవహారంలో ఎలాంటి పురోగతి లేదు. మొట్టమొదటి నుంచి కూడా చాలా వరకు అక్కడ ఉన్నటువంటి ఏదైతే మొత్తం ఆధిపత్యకు సంబంధించినటువంటి పోరును సహించలేక ఉద్యమ బాట పట్టినటువంటి హిడ్మా ఆయన తల్లి చూసినట్టయితే చాలా వరకు ఏదైతే మాడావి పుంజే చాలా కన్నీటి పర్యంతం అవుతుంది, చాలా వరకు కన్నూరు మున్నీరుగా విలపిస్తుంది. ఆ బిడ్డ చూసినట్టయితే ఇప్పుడు 40 ఏళ్ళకు పైన ఉన్నప్పటికీ కూడా తనకు చాలా చిన్న బాలులాగా లాంటి వాడే ఎప్పుడో అడవి బాట పట్టాడు. కానీ ఈ మధ్య రీసెంట్గా చూసినట్టయితే అక్కడ ఛత్తీస్గఢ్ డిప్యూటీ సీఎం విజయ్ శర్మ కూడా ఆ తల్లి ద్వారా కూడా ఒక సందేశాన్ని కూడా పంపారు. ఎందుకంటే మీ కొడుకు తిరిగి రావాలని, ఏదైతే కలో గంజో తాగి ఇక్కడే బతుకుదామనే సందేశాన్ని పంపినప్పటికీ కూడా ఆ సందేశం మరే హిడ్మాకు చేరిందో లేదో కానీ ఆ తర్వాత మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో శవమైపోయాడు, ఎన్కౌంటర్లో చనిపోయాడన్న వార్తతోటి మొత్తం తల్లి, అదేవిధంగా చెల్లి, అక్కడ ఉన్నటువంటి గిరిజన ప్రాంతం, మొత్తం అటవీ ప్రాంతం అంతా కూడా చాలా వరకు విషాద ఛాయలతో కన్నీటి మున్వేరుగా విలపిస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం దయనీయ స్థితిలో విషాదంగా ఆయన హిడ్మా కథ విషాదాంతంగా ముగిసిపోయింది. సూర్య. और यहाँ पे एक वो उसको मार दिए, नाम सुना क्या? हिडमा को नाम सुना? सुना है? सुना। कब मिला कि नहीं मिला? नहीं मिला। तुम्हारे गाँव तो नहीं आया कभी? नहीं है। कई लोग को मारा ना उसने, है? उसने मारा ना कई लोग, हत्या करी। जी जानते हो कि नहीं? जानते हैं। है? जानते हो ना? कहाँ, कौन गांव का रहने वाला था? वो यही गांव का। इसी गांव का? हाँ इसी गांव का पुअर्ती। उसको तो मार दिया क्योंकि उसने कई लोग की हत्या करी ना। जी तुम्हारे टेकलगुडम में 2022 में मैं एनकाउंटर हुआ था, बहुत बड़ा, याद होगा? वो होगा, मैं पीछे आए थे। अच्छा पीछे आए थे, सुना तो होगा? हाँ होगा। कितने 22 जवान शहीद हो गए थे, हुए थे क्या? हो गए था। हाँ तो उसमें भी तो वही था क्या इनमें? वो हुआ था। है ना, वही था ना? हाँ वही था। ये कौन सा गांव है? ये पुअर्ती बंडी पर है। पोवर्ती बंडी पार। जी। पीछे जो घर है ये किसका है? ये इडमा का भाई का। हिडमा के भाई का। हिडमा का घर कौन सा? यही था? वो उधर है सर, वो टूट गया। अच्छा वो घर टूट गया, मतलब उसकी माँ यहीं रहती है? यहीं रहता है सर। तो हिडमा इसी गांव में पैदा हुआ? इसी गांव में सर। इसी गांव में पैदा जी। हुआ। तो आप जानते हो हिडमा को? मतलब आपको मिले ही होगे कि बचपन में? तो मैं तो छोटा था सर, मैं उतना नहीं जानता। अच्छा वो कब 1990-91 में यहाँ से चला गया था क्या? जी उनको वो लोग लेके गए क्या, दादा लोग? वही लेके गए थे। वही लेके गए थे, लेकिन उसके बाद में तो हिडमा बड़ा कमांडर बन गया। जी हाँ? जी। और यहाँ पे गांव वाले लोग कैसे मानते हैं उसको? कई लोग की हत्या करी उसने, किसको? कई लोग का हत्या करे क्या? हत्या पुलिसमैन को मारा है क्या? इडमा हाँ मारा है सर, है ना, मारा है। बहुत सारे लोग को मारा। जी तो अभी उसकी बॉडी कब आएगी? बता रहे हैं क्या? मैं ऐसा कुछ बता रहे हैं कि बॉडी आने का? डेड बॉडी हाँ आएगा भाई। आएगा। हाँ अच्छा और हिडमा के परिवार में कौन कौन है? अभी वही एक भाई है, एक इडमा का दीदी, 2 है, एक छोटा भाई है। हाँ 2 छोटा भाई है, अच्छा लेडीज लोग। उसने इस गांव के और भी लोगों को नक्सल में संगठन में शामिल कराया क्या? पहले तो कराया था सर, अब तो पूरा सिलेंडर के सब जने ही पर आई।